గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో విష్ణువే ఉపాస్య తత్వమని నిరూపించుట గురించి చెప్పుకుంటున్నాం. అన్నింటికన్నా వేరుగా భీమసేనుని ప్రతీకాన్ని ఏర్పరచి, భక్తితో పంచామృతాలతో భజించి చిత్రాన్నములను, రంగురంగుల వస్త్రాలను సమర్పించి ఉండగా, ఆ మూఢుడు తన మందిరంలోనే ఉండగా, ఎప్పుడైతే ఆ మూఢుడు యమమార్గంలో యమకింకరులచే గట్టిగా కొట్టబడుతూ ఉండగా, అప్పుడు ఆ భీముడు ఎక్కడకు పారిపోయాడు. అందువల్ల విష్ణువు యొక్క పాదమూలం భజించు. మహాదేవుని భక్తితో పూజించి హర హర అంటూ తన ఇంటిలోనే ఉండగా, అగ్నితో ఇల్లు దగ్ధమైపోతూ ఉంటే, అప్పుడు ఆ హరుడు ఎక్కడికి పారిపోయాడు. మహాత్మా, శాకంభరీ దినం నాడు సర్వము ఆ శాకంభరియే అని అంటూ నీవుంటే ఆమె ఎక్కడకు పలాయిత అయిందో వచించు. కులాల దేవుని భక్తితో పూజించి అతనిచే ఇయ్యబడిన కర్పూసాన్ని అంటే పాదాల వరకు వేసుకునే చొక్కా స్వీకరించి ఉండగా, యమకింకరులచే వాడి అయిన అంచుల గల కుఠారాలచే గట్టిగా వాడి కోరలు కన్నులు గల కులాల దేవుని కొడుతూ ఉండగా, నిన్ను విడిచి ఎక్కడకు పలాయితుడయ్యాడు? ఎంత వెదికినా ఎవరి చేతనైనా తెలియబడలేదు కదా! పంచమి నాడు మట్టితో చేసిన శేషమూర్తిని భక్తితో పూజించి తన ఇంటిలోనే ఉండగా, యమధూతలు వచ్చి గట్టిగా బంధించి నాగపాశాలతో కట్టి కొడుతూ ఉండగా, తన భక్త శ్రేష్ఠుని విడిచిపెట్టి నాగం ఎక్కడకు పారిపోయిందో నువ్వు చెప్పు. వినాయకుని గరికెపోచల చేతను, మోదకాల చేతను, అపూప విశేషాలు 5 భక్షాల చేతను పూజించి చక్కగా ఉండగా, ఓరి మూఢుడా! యమదూతలచే కాలిన దండాలతో, కాగడాలతో గట్టిగా కొట్టబడుతూ ఉండగా, ఆ విఘ్నరాజు దంతాన్ని ఆయుధాన్ని విడిచి ఎక్కడకు పారిపోయాడో నువ్వే చెప్పు. వివాహకాలమందు షష్ఠీదేవిని మిక్కిలి భక్తితో పూజించి తన ఇంటిలోనే ఉండగా, ఆ సమయంలో యమకింకరులచే బంధింపబడి యమమార్గములో ఆ మూఢుడు పీడింపబడుతూ ఉండగా, ఇప్పుడు ఆ షష్ఠీదేవి పీడింపబడుతున్న తన భక్తుని విడిచిపెట్టి ఆమె ఎక్కడకు పారిపోయింది. ఆ మూఢుడు వివాహ కాలంలో రజకుని ఇంటికి వెళ్లి చక్కగా ప్రార్థించి, స్తంభ సూత్రాన్ని కలశంలో చుట్టి ఉంచి, పూజ గావించి తన గృహంలో ఉంటూ ఉండగా, అప్పుడు యమకింకరుడు వచ్చి చక్కగా ఆ స్తంభ సూత్రాన్ని అతని ముఖంలో కుక్కివేసి కొడుతూ ఉండగా, ఆ స్తంభ సూత్రంలో ఉన్న ఆ దేవి ఎక్కడకు పారిపోయిందో నాకు చెప్పు. వివాహ కాలంలో భక్తవ శంకరి అయిన ఆ చండాల దేవిని భక్తితో పూజించి ఆమెను భక్త శ్రేష్ఠులు శూర్ప మధ్య భాగమునందు తీర భాగమునందు సేవించి తమ ఇంటిలో ఉండగా, ఆ సమయంలో యమమార్గంలో గొప్పవారైన యమకింకరులచే బంధింపబడి కొట్టుబడుతూ ఉండగా, ఓరి మిక్కిలి మూఢబుద్ధి! ఆ చండాల దేవి ఎక్కడకు పారిపోయింది. కాబట్టి విష్ణు పాదాలను సేవించు. జ్వరాదులతో పీడింపబడుతూ తన పుత్రుని గృహమందున్న బ్రహ్మదేవుని భక్తితో ధూపాలతో, దీపాలతో, భక్ష్యాలతో, భోజ్యాలతో, పుష్పాలతో పూజ చేసి ఇంటిలో ఉండగా, అప్పుడు యమధూతలచే బంధింపబడి వెదురుతోనూ, పాశాలతోనూ పీడింపబడుతుండే, ఓరి మూఢబుద్ధి! ఆ బ్రహ్మదేవుడు ఎక్కడకు పలాయితుడయ్యాడు. కాబట్టి విష్ణు పాదాలను సేవించు. సంతానం కోసం బృహతిని వాకుడు చెట్టును పూజించి, ఆ వాకుడు కాయను కంఠంలో బంధించుకొని ఉండగా, యమదూతలచే బంధింపబడి వాకుడు చెట్ల యొక్క ముళ్ళచే కొట్టబడుతూ ఉంటే, ఓరి మూఢబుద్ధి! అప్పుడు ఆ బృహతీదేవి ఎక్కడికి పారిపోయిందో దానిని నువ్వే చెప్పు. ఓరి మూఢ! సమస్త దుఃఖాల నుండి తరింపజేసే పరమదైవమైన నారాయణుని పూజించు. మిక్కిలి తక్కువైన దేవతల యందు బుద్ధిని లగ్నం చేయవద్దు. అలాగే సారం లేని వాక్యాలను, మాటలను నీవు వినవద్దు. మిక్కిలి క్షుద్ర దేవతలను బిందిపాలంలో నరికే వారిని రక్షించే దాని యందు ఉంచి, మహాత్మా దూరంగానున్న ప్రదేశంలో విడిచిపెట్టి, నీవు స్వకులాచార ధర్మం శిరసా ధరించి నరకానికి కారణభూతమైన దానిని దూరంగా పడవేసి, మూఢబుద్ధి! హృదయంలో శాశ్వతంగా ఉండిపోయిన మూర్ఖముద్రను విడిచిపెట్టి, విష్ణుముద్రలచే శ్రేష్ఠమైన భూషణములు ధరించి, పవిత్ర జన్మ తీర్థములో గంగలో స్నానమాడి, అష్టాక్షరి మంత్రాలతో ఎల్లప్పుడూ శరీరాన్ని పవిత్రం చేసుకొమ్ము. ఇప్పుడు ఆ మూఢుడైవై బుద్ధిమంతుడవై హరిప్రసంగాన్ని సేవించు. మూఢబుద్ధిచే ఇలా
ఆయువు వ్యర్థమై గతించింది. లేదా మూఢుడవై హరిని సేవించు అనెడి కుబుద్ధితో ఆయువు వ్యర్థమై గతించింది. సద్వైష్ణవుల యొక్క సంగమం దుర్లభం సుమా! తారతమ్య స్వరూపంతో జ్ఞానం క్షుద్బుదమవుతుంది. అంటే కలతబెట్టబడుతుంది. మూఢుడా! గురువైన హరిని అనుసరించి అతని వలన సస్వరూపమైన సత్యగతిని తెలుసుకొమ్ము. ఓరి మూఢుడా! దుష్టబుద్ధిని ఈ భావనతో దహింపచేసుకొని నిత్యము నా సుబుద్ధి రూపాన్ని భుజించు. నాతో కలిసి అంతేకాక సద్గురువును కూడా పొంది వైరాగ్య ప్రధానమైన తత్వలక్షణాన్ని తెలిసికొని దానితో మోక్షం పొందు. అది రుజుదేవతల వల్ల వచ్చేది కాదు. విష్ణువు యొక్క గొప్ప అనుగ్రహం వలననే లక్ష్మికి కూడా ఆ శక్తి ఉంది. కావున వారట్లు ఉన్నారు. ఇంతటి అభిప్రాయం మనస్సులో ఉంచుకొని అతడు నా భక్త శ్రేష్ఠుడని నీకు చెప్పబడింది. అందువల్లనే ఆ భక్తుడు ప్రవహుడు అనే పేరును పొందాడు పక్షీంద్ర. ఇక ఆ ప్రస్తుత స్థితి విను. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరఖండం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదంలో తారతమ్య నిరూపణం ద్వారా విష్ణువే ఉపాసింపదగిన తత్వం అనే అర్థాన్ని నిరూపించే 28వ అధ్యాయం సమాప్తం.